హిస్టారికల్ పిక్చర్స్ పార్ట్ 2. హిస్టారికల్ పిక్చర్స్ పార్ట్ 1 నచ్చి పార్ట్ 2 కూడా కావాలని కోరినందున మీ కోరిక మేరకు ఈ పార్ట్ 2 వీడియో చేయబడుతుంది. మరి హిస్టారికల్ పిక్చర్స్ పార్ట్ 2 గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, 1944 జూన్ 6న అమెరికన్ సోల్జర్లు నార్మండీ బీచ్ కి చేరుకున్నప్పుడు తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 2, 1941 డిసెంబర్ 7న యుఎస్ఏలు జపాన్ మీద న్యూక్లియర్ బాంబ్ వేసిన తర్వాత జపాన్ వారు యుఎస్ఏ లోని పెర్ల్ హార్బర్ ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 3, 1868లో అమెరికాలోని వెస్టర్న్ రైల్ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 4, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మార్షల్ ఐలాండ్ లో న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నప్పుడు తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 4, 1968లో క్యాథరిన్ స్విస్టర్ అని పిలువబడే మొట్టమొదటి మహిళ బోస్టన్ మ్యారథాన్ లో పరిగెత్తినప్పుడు తీయబడిన ఫోటో ఇది. ఆ మ్యారథాన్ లో మగవారందరూ ఆమెని పరిగెత్తకుండా ఆపుతున్నప్పుడు తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 5, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గ్యాస్ మాస్క్ ధరించిన 2 జర్మన్ సోల్జర్స్ అలాగే ఒక గాడిద. నెంబర్ 6, ఒకేసారి 1 పౌండ్కు పైగా అమ్యునిషన్ ని చిమ్మే పుంట్ గన్ ని గురిపెట్టడానికి ఒక మనిషి యొక్క భుజం సహాయంతో గురిపెడుతున్నప్పుడు తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 7, 1967లో స్పేస్ నుంచి పడిన వ్లాడిమిర్ క్రోమోర్ శాటిలైట్ యొక్క శకలాలని తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 9, 1925లో హిట్లర్ అద్దం ముందు స్పీచ్ రిహార్సల్ చేసినప్పుడు తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 10, లండన్ లోని మేడమ్ టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియం లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మెల్ట్ అయిన విగ్రహాలను తీసిన ఫోటో ఇది. నెంబర్ 11, 1924లో హిప్పోపొటమస్ బండిని నడుపుతున్న ఒక వ్యక్తిని తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 12, 1958లో ఆర్మీలో ఉన్న ఎల్విస్ ప్రెస్లే యొక్క ఫోటో ఇది. నెంబర్ 14, జాస్ సినిమాలో నిజమైన షార్క్లను ఉపయోగించలేదు, మెకానికల్ షార్క్లను ఉపయోగించారు. ఆ సినిమా షూటింగ్ లో భాగంగా స్టీవెన్ స్పీల్బర్గ్ ఆ మెకానికల్ షార్క్ నోట్లో కూర్చొని దిగిన ఫోటో ఇది. నెంబర్ 15, 1975లో జరిగిన వియత్నాం వార్ లో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్న పిల్లలు. వీరిని యునైటెడ్ స్టేట్స్ వారు అడాప్ట్ చేసుకోవడానికి ఏరోప్లేన్ లో ఈ పిల్లల్ని తీసుకొస్తున్నారు. అప్పుడు తీసిన ఫోటో ఇది. నెంబర్ 16, 1965లో అబ్రహాం లింకన్ ప్రయాణించడానికి ఉపయోగించిన ఒక వాహనం ఇది. నెంబర్ 18, 1967లో స్వీడన్ లో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ని అమలు చేయంగానే కన్ఫ్యూజ్ అయి యాక్సిడెంట్లకి గురైనప్పుడు తీయబడిన ఫోటో ఇది. నెంబర్ 19, 1912లో అట్లాంటిక్ సిటీలో ఫోటోగ్రాఫర్ తీస్తున్న ఫోటో ఇది. నెంబర్ 20, 1955లో డిజ్నీ ల్యాండ్ ఓపెనింగ్ రోజు తీయబడిన ఫోటో ఇది. చూశారు కదా, మీరు ఎప్పుడు చూడలేనటువంటి కొన్ని చారిత్రక ఫోటోస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.